అందరికీ నమస్కారం. గత 5 ఏళ్లలో ఒంగోలును అభివృద్ధిలో నాశనం చేశారని, ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒంగోలు టౌన్ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఎందుకంటే మనకు ఇప్పుడు వాటర్ కావాలంటే అదే 5 ఏళ్ళు ఏం చేశారో నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు అడిగిన వాడు లేడు, 5 ఏళ్ళు పట్టించుకున్న వాడు లేదు. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా వచ్చేకి అవి ఇవి అని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటర్ లైన్ అనేది వాటర్ కూడా ప్రతిరోజు ఇచ్చేది ఏదైతే మనం సంకల్పంతో చెప్పామో 100% ఈ టర్మ్ లోనే అది కంప్లీట్ చేస్తాం. ఒంగోలు నగరంలో మరి ట్రంక్ రోడ్డు కానీ కొత్తపట్నం బస్టాండ్కి వెళ్లే రోడ్డు దాని డీవియేషన్ గా కూడా ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడతామని, అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి టిఫిన్ కొట్లు కానీ చికెన్ కొట్లు ఇవన్నీ కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేసే విధంగా అందరూ టిఫిన్లు ఏర్పాటు చేసుకునే విధంగా అక్కడ షాపులు ఏర్పాటు చేసుకొని ఈ తోపుడు బళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మరి వ్యాపార సముదాయాలు నిర్వహించుకునే విధంగా ఒంగోలుకు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు త్రాగునీరు అందించేందుకు ఈ సీజన్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో ఒంగోలు దశ దిశ మారుస్తామని ఆయన చెప్పడం జరిగింది. ట్రంక్ రోడ్డు కొత్తపట్నం బస్టాండ్కి వెళ్లే రహదారులు విస్తరణకు సంబంధించి ఆయా షాపుల యజమానులతో కూడా మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని రూపొందిస్తామని, అదేవిధంగా ఒంగోలు డెవలప్మెంట్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని. వాటర్ లైన్ అనేది వాటర్ కూడా ప్రతిరోజు ఇచ్చేది ఏదైతే మనం సంకల్పంతో చెప్పామో 100% ఈ టర్మ్ లోనే అది కంప్లీట్ చేస్తాం. అలా పబ్లిక్ ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి సపరేట్ ఫుడ్ కోర్ట్ పెడుతున్నాం. ఆ ఫుడ్ కోర్ట్ లోనే ఈ బళ్ళన్నీ కూడా టిఫిన్స్ కానీ ఏదైనా కూడా ఆ ఫుడ్ కోర్ట్ లో ఉంటాయి. ఫుడ్ కోర్ట్ పోయి తినాలి ఎవరైనా కూడా. అంతేగాని రోడ్ల మీద ఉంటాం, రోడ్ల మీద చికెన్ మార్కెట్ ఉంది, మటన్ మార్కెట్ ఉంది, రోడ్డు మీద చికెన్ కొట్టడం, వేలాడి తీయటం ఇవన్నీ కూడా డిసిప్లిన్ మేనర్ లో తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేస్తాం. ఇది కూడా రోడ్లు వైండింగ్ కూడా ఎవరన్నా పోయినా కూడా దానికి టీడీఆర్ ఇవ్వటం కానీ దానికి ఎంత పోతుందో అవన్నీ కూడా చూడటం, అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళకు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేనమ్మా, ట్రంక్ రోడ్ అవ్వచ్చు, లేకపోతే అటు నల్లూరు నరసింహం రోడ్ కొత్తపట్నం రోడ్ అవ్వచ్చు, మంగమూరు రోడ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈరోజు స్టేట్ వైడ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన దగ్గర కూడా ట్రంక్ రోడ్డు కానీ ఇంకోటి కూడా డబుల్ వే అవ్వాలి, సింగిల్ వే కాదు డబుల్ వే అవ్వాలి. అటోళ్ళు ఇటు రావాలి, ఇటోళ్ళు అటు పోవాలి, ఊరు మొత్తం తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఇవన్నీ చేయాలి. అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, 240 షాపులు ఎన్నో ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మనతో కూడా ఒకసారి మాట్లాడేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి వాళ్ళకి ఏం కావాలా, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా తన సిస్టమ్ తోటి ముందుకు తీసుకెళ్తాం.